అందరికీ నమస్కారం. గుడివాడ పిచ్చికొక్క అంటే రాష్ట్రం మొత్తం తెలియదు ఎవరో కాదు, కొడాలి నాని. వాడు మొన్న పిచ్చి ముదిరి చాలా ఓవర్గా మాట్లాడుతున్నాడు. చంద్రబాబు గారు టికెట్లు అమ్ముకుంటున్నాడని, చంద్రబాబు గారు ఉన్న వాళ్ళని తీసేస్తున్నారని, మరేంటో ఈ కలయికేంటో మాకైతే అర్థం కావట్లా. అవన్నీ విషయాలు తర్వాత చెప్తా. ఈ పిచ్చుకొక్క కొడాలి నాని గారికి పిచ్చెక్కింది. వీడికి అర్జెంటుగా ర్యాబ్వాక్స్ ఇంజెక్షన్స్ చేపియండి అని ప్రభుత్వానికి, జగన్మోహన్ రెడ్డికి ఎన్నోసార్లు మీడియా మిత్రుల ద్వారా, మీడియా ద్వారా విన్నవించుకున్నా. వాడికి ఇంతవరకు ఈ జగన్మోహన్ రెడ్డి ఇంజక్షన్లు పంపిలా. ఏంటి ఇన్నిసార్లు రిక్వెస్ట్ చేసినా ఇంజక్షన్లు పంపించలేదు. ఒక మాజీ ఎమ్మెల్సీ కానీ నేను ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నాయేమని ఫోన్ చేస్తే, ప్రభుత్వ ఆసుపత్రుల్లో అసలు జ్వరానికి కూడా ట్యాబ్లెట్ లేదు. అక్కడికి ఈ ఇంజక్షన్లే ఉంటాయి. అందుకని ఈ పిచ్చుకొక్క గాడికి రేపు జనవరి 18న ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు గుడివాడలో పెద్ద ఎత్తున బహిరంగ సభ పెడుతున్నాడు. వీడంటాడు ఎన్టీఆర్ వర్ధంతికి నేను ముందే టౌన్ అంతా వర్ధంతులు చేస్తాను, టౌన్ అంతా తిరుగుతాడు అన్నాడు. అనగానే నాకు భయం వేసింది. ఏం భయం అంటే, వీడు మొత్తం అందరిని కరుతాడు, వెళ్ళిన చోటల్లో కరుతాడు, వాళ్ళకైనా ఇబ్బంది అని నా సొంత డబ్బులతో ఇది 5 ఇంజక్షన్లు, పిచ్చి కుక్కకి 5 ఇంజక్షన్లు చేపిస్తే పిచ్చి కుదిరిద్ది. పిచ్చి కుక్క కరిసిన వాళ్ళకి కూడా ఇంజక్షన్లు చేపించాలి. కాబట్టి పిచ్చి కుక్కకి ఈ ప్రభుత్వం వాడికి ఇంజక్షన్లు చేపించట్లేదు, ఇంజక్షన్లు పంపించట్లా. వాడు పిచ్చి మరీ ఓవర్ అయిపోయింది. రేపు జనవరి 18 మా బాస్ మీటింగ్ ఉంది, అక్కడ వీడేమో ఊరంతా నేను తిరుగుతాను అంటున్నాడు కుక్కలాగా. ఈ కుక్క మళ్ళీ ఎవరిని కరిస్తే ఏమైద్దో అని ముందే వీడికి 5 ఇంజక్షన్లు పార్సెల్ ద్వారా గుడివాడ పంపిస్తున్నా. ఈ 5 ఇంజక్షన్లు కూడా అక్కడ ఉన్నటువంటి డాక్టర్లను సంప్రదించి ఒకసారి చేస్తే చచ్చిపోతాడు. మళ్ళీ అది కూడా చేస్తున్నా బాబు, మళ్ళీ నా మీదకి వస్తుంది, మీరు బాబు మీరే సాక్ష్యం. ఒకసారి 5 చేసేసారనుకో చచ్చిపోతాడు. కాబట్టి డాక్టర్లను సంప్రదించి దీన్ని 2 రోజులకో 3 రోజులకో లేదా ఏదో ఉంటుంది టైం ఉంటుంది, ఆ టైం ప్రకారం ఇంజక్షన్లు చేపిస్తే ముందు వాడికి పిచ్చి తగ్గుతుంది. వాడు పిచ్చి తగ్గడం గురించి కాదు నేను పంపించేది ఇంజక్షన్లు. ఆ పిచ్చి కుక్క కరిస్తే జనాలకు పిచ్చి ఎక్కిద్దని జనాల సేఫ్టీ కోసం పంపిస్తున్నా. ఇది కొరియర్లో గుడివాడ పిచ్చి కుక్క నానికి ఇది పంపిస్తున్నా. ఏంట్రా మాట్లాడతావు నువ్వు? చంద్రబాబు నాయుడు గారు 420. అరే జగన్మోహన్ రెడ్డి గారు 420, నువ్వు 840. 420, 840, 11 కేసులు. 420 కేసులు ఎవరి మీద ఉన్నాయి? జగన్మోహన్ రెడ్డి మీద కదా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి మీద 420 కేసులు ఉండబట్టే కదా లోపడేశారు. ఒక్కడు కూడా నిరసన చేయలేదు కదా. చంద్రబాబు గారిని అన్యాయంగా అరెస్ట్ చేసి మీరు ఏ కేసులు పెట్టుకుంటే ఏమో ఊడిద్దిరా? ఏం ఊడిద్ది? చంద్రబాబు గారి మీద అన్యాయంగా పెట్టారని దేశాల్లో నిరసన దీక్షలు చేశారు. మీరు దొంగ కేసు పెట్టింది అది నిజమైన కేసు కాదు. జగన్మోహన్ రెడ్డి 420 అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. 840గా రేయ్ నువ్వు 840 గాడివి, 420 పక్కన 420 నాయకత్వంలో పనిచేస్తూ నువ్వు చంద్రబాబు నాయుడు గారు 420 చంద్రబాబు నాయుడు గారు టికెట్లు అమ్ముకోవడం, చంద్రబాబు నాయుడు గారు టికెట్లు అమ్ముకోవడం అంటే నువ్వెంత ఇచ్చావురా? నీకు 2004లో టికెట్ ఇచ్చాడు. అప్పుడు నీ బతుకేంటో అందరూ తెలుసు. నీ బతుకు అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. నువ్వేం ఇచ్చావా? లేకపోతే నువ్వు తీసుకెళ్ళావు కదా లోపలికి 420 దగ్గరికి. వాడేని ఇచ్చాడా చెప్పు. చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడతావు, మాట వస్తే చంద్రబాబు గారి కుటుంబం గురించి మాట్లాడతావు,
పెద్ద ఎన్టీఆర్ క్లాస్మేట్ లాగా మాట్లాడుతావు. మహానుభావుడు, ఆయన పేరిట అర్హత ఉందరా నీకు? మాట వస్తే ఆ కుటుంబం గురించి మాట్లాడటం, ఆ కుటుంబం గురించి నిందలేయడం. ఎవడరా నువ్వు? బోసడికి నా కొడక 2 కాళ్ళు ఎరగొడతావు ఏంటనుకుంటున్నావు? పిచ్చ పిచ్చ ఆశాలు వేస్తున్నావు కదా. ఎవడరా నువ్వు? నా కొడకలారా కోడిని కోసారా మీరు? ఈ జిల్లాలో కోడిని కోయలేదు. నా వాళ్ళు పెద్ద రౌడీల్లా బిల్డప్పులు. కోడిని ఎప్పుడైనా కోసారా మీరు? కోడిని కోసి ఉంటారు కానీ ఈ అమ్మ పెద్ద బిల్డప్పులకు మాత్రం తక్కువ లేదు. 2 కాళ్ళు ఎరగదెంగి నా కొడక పొయ్యిలో పెడతావు ఏంటనుకుంటున్నారు? చంద్రబాబు గారు జోలికి వస్తే పిచ్చి పిచ్చి ఆశాలు. అరే ఓవర్ అయిపోయింది. మాట వస్తే చంద్రబాబు గారిని తిట్టడం, మీడియా ముందు ఇలాగంట. ఏమండే మీడియా ముందు ఎంత చక్కగా ఉండాలి? మీడియా మిత్రులు, మీడియా ప్రజలు చూపిస్తుంది కదా. మీరు చూడండి, ఇలాగ చెయ్యి పైకెత్తి ఇలాగంట. ఏంటండి అది? పిచ్చి పిచ్చి ఆశాలేకండి చెప్తున్నాను. మీ రోజులు దగ్గర పడ్డాయి. మీరు ప్యాక్ చేసుకుంటున్నారు, మీ దగ్గర ఉన్న స్థలాలు అమ్ముకుంటున్నారు, మొత్తం విదేశాలకు వెళ్ళడానికి పారిపోతున్నారు. ప్రజలకు కూడా చెప్తాం, వీళ్ళ దగ్గర ఏ స్థలం కొనకండి. వీళ్ళన్నీ కూడా దొంగ డాక్యుమెంట్లు సృష్టించిన స్థలాలు. ఒక్క స్థలం కూడా కొనకండి. వీళ్ళు మేము అనుకున్నాం మొన్నటి వరకు వీళ్ళు ఈ రాష్ట్రం వదిలి వేరే దేశం వెళ్ళిపోతారు, వీళ్ళని ఎలా పట్టుకోవడం ఇక్కడి నుంచి మనం వెళ్ళి అనుకున్నాం. ఇప్పుడు ఇది కూడా పోయింది మాకు మైండ్లోంచి. ఎందుకు పోయిందంటే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే 100 దేశాల్లో నిరసన దీక్షలు చేశారు కాబట్టి వీడు ఎక్కడికి వెళ్ళినా వదలరు. వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా వదలరు. ఏంట్రా నువ్వు మాట్లాడేది? మాట వస్తే చంద్రబాబు గారు నాడు వీడు ఏంట్రా? ఎరా కుక్క, విశ్వాసం లేని కుక్క. నీకు 2 సార్లు టికెట్ ఇచ్చాడే మహానుభావుడు. ఆయన్ని పట్టుకొనరా మాటలు. సిగ్గు లేదురా నీకు? మీ ఇంట్లో వాళ్ళు కూడా నీకు చెప్పట్లేదురా? వేరే వాళ్ళని విమర్శించుకో. నీకు టికెట్ ఇచ్చిన చంద్రబాబు గారు ఏం చేశాడు? అసలు ఎంత దుర్మార్గం! నిన్ను కొడాలి నానిగా. అసలు నీ బతుకు బస్టాండ్. నీకు ఆయన ఏదో టికెట్ ఇచ్చాడు. ఇచ్చినప్పుడు ఆయన్ని పట్టుకొని రోజు అదే మాటలు రా. ఎవరిని మాట్లాడు, ఇంకొకరిని మాట్లాడినట్టు చూపించండి. ప్రతిరోజు ఆయన గురించేనా? కుక్క, పిచ్చి కుక్క. ఇంత పిచ్చి కుక్క వేరా నువ్వు? ఇక నీకు రోజులు దగ్గర పడ్డాయి. ఇక మాట్లాడకండి రా బాబు. మీరు బాబు గుడివాడ ప్రజలారా, మీ అందరికి దండం పెడుతున్నాను. ఈ ఇంజక్షన్లు వాడికి చేపేయండి. లేదంటే వాడు రేపు 18వ తారీఖు ఊరి మీద పడి తిరుగుతానంటున్నాడు. వాడు కరిసేసాడు అనుకో, మీకు కూడా పిచ్చెక్కిద్ది. కాబట్టి వాడికి ఇంజక్షన్లు చేయించండి. ముందు ఏమాత్రం అన్నా తగ్గింది. పోతే దుర్గాగుడి ఫ్లైఓవరు ఒక్కసారి మీరు ఈ ఫోటోలు చూసుకోండి. చంద్రబాబు నాయుడు గారు మహాధర్నా జూలై 25 2012లో చేశారు. నేనే ఆ ఉద్యమ నాయకుడిని. అది ఎవరు చిన్న పిల్లోడిని అడిగినా చెబుతారు. ఆ ఉద్యమంలో చంద్రబాబు గారు ఏం చెప్పారంటే, మీరు వేస్తారా లేదా నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత నన్ను వేయమంటారా అన్నారు. మేము తెలుగుదేశం ప్రభుత్వం వచ్చే వరకు కూడా ఆ నిరసన కార్యక్రమం కొనసాగిస్తూనే ఉన్నాం. ఈనాటి ముఖ్యమంత్రి తెలంగాణకి రేవంత్ రెడ్డి, ఈనాటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆనాటి కార్యక్రమానికి వచ్చాడు. 2 సంవత్సరాలు కంటి మీద కునుకు లేకుండా మేము నిరసన దీక్షలు చేస్తే, ఆ రోజు తెలంగాణ
ఉద్యమం చేసేవాళ్ళు కూడా ఇక్కడ ఉన్నటువంటి నాయకుల్ని మీరు అక్కడ ఫ్లైఓవర్ అయిపోలేకపోతున్నారు ఉద్యమాలు ఏంటి అన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఫ్లైఓవర్ ఉద్యమంలో ఒకటే మాట చెప్పాడు, మీరేస్తారా వచ్చాక నన్ను ఏపీ అంటారా అన్నాడు. అలాగే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మీ దగ్గర విజువల్స్ ఉంటాయి, ఒక్కసారి చూడండి. ఆ ఒక్కసారి చూడండి. కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ గురించి ప్రత్యేకంగా ఆయన ఢిల్లీ వెళ్ళి 2 సార్లు 3 సార్లు మాట్లాడి ఆ రోజు ఉన్నటువంటి గడ్కరీ గారితో ఆ రోజు ఉన్నటువంటి ప్రధానమంత్రితో మాట్లాడి అసలు ఆయన ముఖ్యమంత్రి అవగానే విజయవాడలో వేరే శంకుస్థాపన లేకుండా ఈ శంకుస్థాపన చేశాడు. ఇది వాళ్ళ నేనేసానంటే ఎవరు నమ్మే పరిస్థితిలో లేరు. కనకదుర్గమ్మ ఫ్లైఓవరు ఉద్యమ సారథి నేను. తెలంగాణ ఉద్యమ సారథి ఎలాగైతే కేసీఆర్, తెలంగాణ ఈ కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ ఉద్యమ సారథి నేను. కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు. ఇందులో రెండో వాళ్ళ పాత్రే లేదు. ఉందనుకుంటే అది హాస్యాస్పదం అవుతుంది తప్ప వేరే ఇదే కాదు చెప్తున్నా. కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ కావాలని దీక్షలు పూనింది 2 సంవత్సరాలు నేను, అది తీసుకొచ్చింది చంద్రబాబు గారు. కాబట్టి మీడియా మిత్రులకి ఇది చెప్పాలి. ఎందుకంటే కొంతమంది నేనే తీసుకొచ్చానంటే నేను అందుకనే వాళ్ళని నేనే వ్యక్తిగతంగా విమర్శించట్లేదు. దీని మీద పేటెంట్ రైట్స్ నిరసన దీక్ష చేసినందుకు నాకుంటాయి, తెచ్చినందుకు చంద్రబాబు గారికి ఉంటాయి, ఇంకెవరికి ఉండవు. అది ఎవరు చెప్పినా సరే అభూత కల్పన తప్ప నిజమైనటువంటి వాస్తవం కాదని తెలియజేస్తాను. వంద పైనే నిరసన దీక్షలకు సంబంధించినటువంటి పంపిస్తాం మీకు క్లిప్పింగ్స్. అది నేను చెప్పక్కర్లేదు కూడా మీడియా ముందు మీకు, కానీ చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది నాకు బీసీని. అదేంటంటే మళ్ళీ బీసీని వేరే రకంగా పడేపరుచుతారు. సరే ఇవన్నీ తర్వాత చూద్దాంలే. ఓకే, థ్యాంక్ యూ.